ప్రైస్తనాడు. ఈరోజు బైబిల్ ధ్యానము సత్యాన్వేషణ. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నేను జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకూరెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 2-3 వచనములు. జక్కయ్య యొక్క వృత్తి సమాజమునందు అల్పముగా ఎంచబడిన వాటిలో ఒకటై ఉండెను. సుంకరులను పాపులను అను ద్వంద్వనామము వారిపై జనులకున్న ద్వేషమును బయలుపరచుచున్నది. రోమా ప్రభుత్వము యొక్క సుంకము పన్ను వసూలు చేయుట సుంకరి యొక్క వృత్తిగా ఉండెను. సుంకము వసూలు కొరకై వ్రాయబడిన ఖచ్చితమైన నిబంధనలు ఏమీయో లేనందువలన సుంకరులు లంచము తీసుకొనుట అలవరుచుకొనిరి. జక్కయ్య ప్రభు అయిన యేసును గూర్చి వినియున్నందున ఆయన ఎవరో చూడవలనని కోరెను. అతడు పొట్టివాడై ఉన్నందున ఆయనను చూడవలనని ఒక మేడి చెట్టెక్కెను. పొట్టివాడైన ఒక ధనవంతుడు మేడి చెట్టెక్కుచున్న దృశ్యము గుమిగూడి ఉన్న వారికి తమాషా కలిగించు సంఘటనగా ఉండవచ్చును. అయినను అవమానము అపహాస్యము ఇవేవియో ప్రభు అయిన యేసును చూడవలననియు ఆయనను వ్యక్తిగతముగా ఎరుగవలననియు అతనిలోనున్న వాంఛను కొంచెము కూడా తగ్గించలేదు. నీవు సత్యమును వెదుకుతుండినట్లుగా నిందయు అపహాస్యము నిన్ను అధైర్యపరచుచున్నవా? ప్రభు అయిన యేసును చూచుటకు తాను పైకి ఎక్కునట్లుగా జక్కయ్య ఒక మేడి చెట్టును ఎన్నుకొనుట ఆశ్చర్యము కలిగించినదిగా ఉన్నది. ఎరికోలో పొడవుగానున్న చెట్లు మరెన్నో ఉండవచ్చును. అయినను ఏమాత్రము ఎన్నికలోనికి రాని ఈ మేడి చెట్టు మీదికి జక్కయ్య ఎక్కడంటే ఎందుకు ఎక్కాడు? ఈ చెట్టు మరి ఏ ఇతర కార్యములు ఎందును శ్రేష్టమైనదిగా కనిపించినప్పటికీ ప్రభు అయిన యేసు నడిచి వెలుచున్న ఆ మార్గము ప్రక్కన అది నిలిచియుండెను. కాబట్టి జక్కయ్యకు యేసును చూపగల ఒకే ఒక చెట్టు ఇది మాత్రమే. ఒక అర్థమునందు మేడి చెట్టును ప్రభువు యొక్క మార్గమునందు జీవించుచున్న యథార్థమైన దైవ సేవకులతో పోల్చవచ్చును. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-29 వచనములు. ప్రియ చదువరి, నీవు సమాజములో అల్పముగా ఎంచబడుచున్నావా? నీవు అపహాస్యమునకు అవమానమునకు గురియగుచున్నావా? జక్కయ్యను వెతుకుచూ వచ్చిన ప్రభు అయిన యేసునకు నీవు అవసరమై ఉన్నావు. నిజమైన దైవ సేవకుల సహాయమును నీవు వెతుకుదువుగాక. ఈ మేడి చెట్టు వలె వారు ఏమాత్రము ఎన్నిక లేని వారుగా ఉండవచ్చును. అయినను దేవుని ఎదుట వారు గొప్పవారు. సత్యమును వెదుకువారికి వారు మిక్కిలి సహాయకరముగా ఉందురు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.